ఒక్క క్షణం ప్రపంచ భవిష్యత్తును మార్చగలదా? ఆగస్ట్ 6, 1945 మండే. హిరోషిమాలో ఉదయం 8:15 AM. ప్రపంచం మర్చిపోలేని క్షణం సమీపిస్తోంది. కొద్ది క్షణాల ముందు హిరోషిమాలో అది సాధారణ ఉదయం. ట్రామ్స్ కదులుతున్నాయి, పిల్లలు మాట్లాడుతున్నారు, కుటుంబాలు పనుల్లో ఉన్నాయి. ఆకాశంలో దాగి ఉన్న ప్రమాదం ఎవరికీ తెలియదు. జూలై 16, 1945 ట్రినిటీ టెస్ట్. ఆ వెలుగు ప్రపంచాన్ని మార్చింది. కానీ హిరోషిమా మనకు చెబుతున్నది ఒక్కటే: సైన్స్కి హ్యుమానిటీది చూపాలి. చూజ్ పీస్. వరల్డ్ వార్ II చివరి దశలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ B-29 బాంబర్ ఇనోలా గే హిరోషిమా వైపు వస్తోంది. దాని లోపల లిటిల్ బాయ్ అనే అటామిక్ బాంబ్. కౌంట్డౌన్ ప్రారంభమైంది. యాటోమ్లోని న్యూక్లియస్ విడిపోయినప్పుడు న్యూట్రాన్స్ మరిన్ని న్యూక్లియన్ ఢీకొంటాయి. అది చైన్ రియాక్షన్గా మారి అపారమైన ఎనర్జీ విడుదల చేస్తుంది. సైన్స్ గొప్ప శక్తి, దానికి బాధ్యత మరింత అవసరం. 8:15 AM. హీట్, షాక్ వేవ్, ఫైర్ నగరాన్ని చుట్టుముట్టాయి. ఆ శబ్దం తర్వాత మానవ చరిత్రలో అతి భారమైన నిశ్శబ్దం. భగవద్గీతలోని ఈ మాటలను ఆపెన్హైమర్ తర్వాత గుర్తు చేసుకున్నారు. నౌ ఐ యామ్ బికమ్ డెత్, ద డిస్ట్రాయర్ ఆఫ్ వరల్డ్స్. విస్ఫోటనం ముగిసింది, కానీ రేడియేషన్ కనిపించకుండా కొనసాగింది. 1945 చివరికి సుమారు 140,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి సంఖ్య వెనుక ఒక పేరు, ఒక కుటుంబం, ఒక కల ఉంది. బతికి బయటపడ్డవారిని హిబాకుష అంటారు. వారిలో అనేక మంది తమ బాధను పీస్ సందేశంగా మార్చారు. పేపర్ క్రేన్ హోప్కు, హీలింగ్కు, నెవర్ అగైన్ అనే సంకల్పానికి ప్రతీక. 81 years later, హిరోషిమా మళ్లీ జీవంతో నిండింది. కాని గెన్బాకు డోమే నిశ్శబ్ద సాక్షిగా నిలిచింది, గతాన్ని గుర్తుచేస్తూ, భవిష్యత్తుకు పీస్ సందేశమందిస్తూ. అటామిక్ సైన్స్ వినాశనానికే కాదు, మెడిసిన్లో ప్రాణాలను కాపాడుతుంది, క్లీన్ ఎనర్జీ అందిస్తుంది, స్పేస్ ఎక్స్ప్లోరేషన్కు దారి చూపుతుంది. టెక్నాలజీకి సరైన దిశ చూపేది మన వాల్యూస్. ప్రియమైన విద్యార్థులారా, సైన్స్ నేర్చుకోండి, కానీ హ్యుమానిటీని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆగస్ట్ 6 మనకు చెప్పే పాఠం: నాలెడ్జ్ ప్రపంచాన్ని మార్చగలదు, కైండ్నెస్ ప్రపంచాన్ని కాపాడగలదు. చూస్ పీస్.